హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్కి సంబంధించిన డేట్ అనేది కన్ఫర్మ్ అయిందండి. అలాగే మనకు కోడ్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా మనకు ఇక్కడ ప్రకటించారు. అయితే మనకు కోడ్ అనేది ఈ తేదీ నుండి ప్రారంభమవుతుందండి. అయితే ఈ తేదీ నుండి ప్రారంభమైతే కనుక మనకు పథకాలు అమలవుతాయా లేదా దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్కు సంబంధించి మనకు దగ్గర అయితే పడుతుందండి. అయితే ఎలక్షన్స్ మనకు ఎప్పుడు జరగబోతున్నాయి, అలాగే మనకు ఈ ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించి తెలుసుకుందాము. అయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఒకటి స్టిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్. సీఎం జగన్ ఏపీలో మరో 4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధం సభ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. సో ఇది పక్కన పెడితే కనుక మనకేంటంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే 4 రోజుల్లో మనకు ఎన్నికల కోడ్ అనేది స్టార్ట్ కాబోతుందండి. ఈ 4 రోజుల్లో మనకు ఎన్నికల కోడ్ స్టార్ట్ అయితే కనుక మనకు 10 లేదా 11, 20 రోజుల్లో మనకు ఈ ఎన్నికలకు సంబంధించిన డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసేస్తారు. అలాగే మనకేంటంటే ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు కోడ్ పెట్టేశారు కదా, మనకు పథకాలు అనేది అమలు అవుతాయా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుందండి. అయితే మనకు ఈ కోడ్ పెట్టినా కానీ మనకు పథకాలకు సంబంధించి ఏవైతే పాత పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అనేది రన్నింగ్లో ఉంటాయి. అంటే మనకు లాస్ట్ ఇయర్ మనకు అమలు చేసిన పథకాలు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా పెండింగ్లో ఉంటే కనుక వాటిని అమలు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కొత్తగా స్కీము స్టార్ట్ చేయాలంటే కనుక దానికి మాత్రం ఎలక్షన్ కమిషన్ అనగా ఈసీ మనకు పర్మిషన్ అనేది ఇవ్వదండి. అయితే మనం ఏదైనా ఒక పాత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేయాలన్నా కానీ ఈసీ అనేది పర్మిషన్ అయితే ఇవ్వాలి. సో యాక్చువల్లీ ఏంటంటే పక్క రాష్ట్రంలో మనకేంటంటే రైతు బంధుకు సంబంధించి ఇదే పొజిషన్లో మనకు పర్మిషన్ అయితే ఇచ్చారండి వాళ్ళు. అంటే రూల్ అనేది ఎక్కడున్నా రూలే కాబట్టి మేబీ మనకు ఇప్పుడు ఏదైతే మనకు ఈబీసీ నేస్తం కావచ్చు, సో విద్యా దీవెన, సో ఈ పథకాలకు సంబంధించి మనకేంటంటే ఆల్మోస్ట్ పర్మిషన్ అయితే ఇస్తారు. అలాగే మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేసుకోవచ్చు. పాత పథకాలు ఏవైతే ఉన్నాయో కొత్త పథకాన్ని మనం స్టార్ట్ చేయలేము, మనం దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది కూడా అలాగ చేయలేము. సో దీని కారణంగా మనకు మరో 4 రోజుల్లో మనకు కోడ్ అనేది రాబోతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. సో మళ్ళీ మనకేంటంటే ఈ విధంగా ఎలక్షన్స్ అనేది జరగబోతున్నాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.